హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, శివనారాయణల ఇంటికి కార్తీక్ వస్తాడు. ఆపండి శివనారాయణ గారు, ఇక మీ ప్రవచనాలు అని కార్తీక్ అంటారు. వచ్చావా, ఇంకా నువ్వే రాలేదని అనుకుంటున్నాను అని శ్రీమన్నారాయణ అంటాడు. మా అమ్మ ఏదో అవసరానికి వస్తే మీరు పురాణాలన్నీ మొదలు పెడతారు, నాకు ఆ సంగతి తెలుసు, కానీ మా అమ్మకు తెలియదు కదా, అందుకనే వచ్చింది అని అంటాడు. అయినా నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి, నీకు తెలియదా వీళ్ళు సాయం చేసే మనుషులా, వీళ్ళు ఎలాంటోళ్ళో నీకు తెలుసు కదా, అయినా సరే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని కాంచనాను అంటాడు. అప్పుడు కాంచన అంటుంది, నువ్వు ఆపరానికి సంబంధం లేదు, నువ్వు ఈ విషయంలో తలదూర్చకు, నువ్వు మౌనంగా ఉండు అని కాంచన అంటుంది. అలా అన్న తరువాత, నానా నాకు ఈ ఒక్క సాయం చేయి నానా, ప్లీజ్ నానా, నాకు డబ్బులు చాలా అవసరం నానా, నా మనవరాలను నేను ఎలా అయినా కాపాడుకోవాలి నానా, నువ్వు డబ్బులు ఇస్తేనే నేను కాపాడుకోగలను, నాకు వేరే దిక్కు లేదు, ఇక నువ్వే సాయం చేయాలి నానా అని అడుగుతుంది. అప్పుడు శ్రీమన్నారాయణ అంటాడు, నీ మనవరాలా, ఎలా అవుతుంది నీ మనవరాలు, నీ కొడుక్కేమి పుట్టలేదు కదా, నీ మనవరాలు అని పద్దాక అనకు అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, ఇప్పుడు నువ్వు పారిజాతం నానమ్మను పెళ్లి చేసుకున్నావు, రెండో పెళ్ళే కదా, మరి నీ పిల్లలు ఆమెకు పిల్లలు కాదా, ఆమె నీ పిల్లల్ని తన సొంత పిల్లల్లానే చూసుకుంటుందా లేదా, అలాగే మనవరాలను కూడా సొంత మనవరాల్లా చూసుకుంటుంది. అలాంటప్పుడు ఆమె చూసుకుంటున్నప్పుడు నా భార్యకు పుట్టిన పిల్ల నా పిల్ల అవ్వదా అని కార్తీక్ అంటాడు. అలా అన్నప్పుడు కార్తీకు శ్రీమన్నారాయణకు కోపం వస్తుంది. కార్తీక్ అని గట్టిగా అరుస్తాడు. అలా గట్టిగా అరుస్తుంటే అప్పుడు కార్తీక్ అంటాడు, నువ్వేమంత గట్టిగా అరవంసరలేదు, నిజాలు చెబితే ఇలాగే ఉంటది, ఎక్కడ లేని కోపం పొడుచుకొస్తుంది, నేను ఉన్నది లేనిది ఏమీ చెప్పలేదు, నువ్వు చేసిందే నేను చెప్పాను, నీకొక న్యాయం నాకొక న్యాయమా అని కార్తీక్ గట్టిగా అంటాడు. చూసావా వీడికి ఇంత జరిగినా సరే వీడి పొగరు మాత్రం తగ్గలేదు, ఆ పొగరు బాగా ఎక్కింది. ఎవరిని చూసుకొని అంత పొగరు, ఓహో నీ సగభాగం భార్య ఉంది కదా దీప, దాని మొహం చూసుకోనా నీకు ఇంత పొగరు, ఏది వచ్చిద్దిగా నీ పక్కనే ఉంటది కదా దీప, లేదే నీ అనహమాలే తిరుగుతా ఉంటదిగా, నీ సగభాగాన్ని ఇప్పుడు తీసుకురాలేదా అని శ్రీమన్నారాయణ అంటాడు. అమ్మా దీప ఎక్కడున్నావు, మా ఇంటి బయట ఉన్నావా, రామ్మా మహాతల్లి రా, మా కుటుంబాల మధ్యన బాగానే చిచ్చు పెట్టావు, మేం బాగానే గొడవ పడుతున్నాంలే, నువ్వెందుకు ఆ బయట ఉండి నీ ఎంజాయ్ చేస్తావు, రా లోపలికి రా, మమ్మల్ని చూసి ఇదంతా ఈ గొడవంతా చూసి చాలా సంబరపడదు గాని రామ్మ దీప రా అని శ్రీమన్నారాయణ అంటాడు. అలా అంటే అప్పుడు సుమిత్ర అంటుంది, ఏరా కార్తీక్ దీప కూడా వచ్చిందా నీ వెనకమాల అని అడుగుతుంది. లేదత్తా రాలేదు, నేనొక్కడనే వచ్చాను, ఆయన గారికి వయసు మీద పడుతుంది కదా, మనిషిలో ఉన్నా లేనట్టు లేకపోయినా ఉన్నట్టు అలా కనపడుతుంది, ముందు ఆయనకి కళ్ళజోడు మార్పించండి అత్త, ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు, బాగా వయసు మీద పడింది, ఆయనకేం తెలియట్లేదు అని అంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణ అంటాడు, చూసావా అసలు వీడు మాటకు మాట ఎలా సమాధానం చెప్తున్నాడో, ఎంత దురుసుగా చెబుతున్నాడో సమాధానం అంటాడు. అప్పుడు కాంచన అంటుంది, ఆగరా నువ్వు ఆగు కార్తీక్, నేను అడుగుతున్నాను కదా, నీకెందుకు, నువ్వు మౌనంగా ఉండు అని చెబుతుంది. అప్పుడు ఇంకెందుకమ్మా, ఇంకెన్ని మాటలు పడతావు నువ్వు, ఇంకెన్ని అనిపించుకుంటాం మనం, ఈయనేమి సాయం చేసే మనిషి కాదు, సాయం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు, నేనైతే అనుకోవట్లేదు, నువ్వెంత చెప్పినా ఎంత అడిగినా అనవసరం అమ్మా రామ్మ అంటాడు. నువ్వు నోరు మీయమంటున్నానా నువ్వు నోరు మూసుకొని ఉండు అని కార్తీక్ను గసురుతుంది. గసిరి శ్రీమన్నారాయణ్ణి, నానా నాకు ఈ ఒక్క సాయం చేయి నాయన, నేను ఇంకెప్పుడు నిన్నేం అడగను నానా,
అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంది నాన్న శౌర్య, ప్లీజ్ నానా ప్లీజ్ నానా అంటుంది. అప్పుడు జోష్న అంటుంది, తాత నువ్వేమీ నమ్మొద్దు, అసలు వీళ్ళంతా డ్రామా ఆడుతున్నారు, వీళ్ళంతా కలిసి కుట్ర చేస్తున్నారు తాత, నువ్వు అస్సలు నమ్మొద్దు అని జోష్న అంటుంది. జోష్న అంటుంటే అప్పుడు శ్రీమన్నారాయణ కూడా, అవును ఇలాంటి డ్రామాలు ఇలాంటి యాక్టింగ్లు నేను వీళ్ళ దగ్గర చాలానే చూశాను, ఇది కూడా నాకు నమ్మాలని అనిపించడం లేదు అని శ్రీమన్నారాయణ అంటాడు. అప్పుడు సుమిత్ర అంటుంది, అదేంటి మావయ్య, వదిన అంత బాధపడుతూ అడుగుతుంటే ప్రాణాపాయ స్థితిలో ఉందని అంటుంది, కొంచెం మానవత్వంగా మాట్లాడండి మావయ్య అని అంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణ ఆలోచించి జాలి చూపించండి అని సుమిత్ర అనగానే అప్పుడు శ్రీమన్నారాయణ ఆలోచించి సరే సాయం చేస్తాను అని అంటాడు. అప్పుడు కాంచన చాలా సంతోషపడుతుంది. సాయం చేస్తానని చెప్పి శ్రీమన్నారాయణ, నేను సాయం చేస్తాను గాని డబ్బులు మాత్రం మీ చేతికి ఇవ్వను అని శ్రీమన్నారాయణ అంటాడు. అప్పుడు కాంచన అంటుంది, అదేంటి నానా, మరి ఎవరికి ఇస్తావు నానా అంటుంది. డబ్బులు దీపను రమ్మనండి, దీపకి ఇస్తాను నేను అని అంటాడు. అప్పుడు కార్తీక్ చాలా కోపంగా చూస్తాడు. కోపంగా చూసి అప్పుడు కాంచన అంటుంది, పంపించు, దీపను పంపించు, నేను ఇచ్చి పంపిస్తాను అని శ్రీమన్నారాయణ అంటే కాంచన నెమ్మదిగా, నానా ఈ విషయం దీపకు తెలియదు నానా అని అంటుంది. అవునా, దీపకు తెలియదా, అసలు నేను ఎలా కనబడుతున్నాను మీ కంటికి, నేను మరీ అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నానా ఏంటి, కన్న కూతురికి ఆపరేషన్ అంట, 50 లక్షలు డబ్బులు కావాలంట, కన్న తల్లికి ఈ విషయం తెలియదంట, నేను నమ్మాలి, ఈ పిచ్చ మాటలన్నీ మీరు చెబుతూ ఉంటే నేను నమ్మేసేసి మీకు డబ్బులు ఇచ్చేయాలి అని అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, చూసావు కదమ్మా మన బాధను కూడా ఎలా ఎగతాళి చేస్తున్నాడో, ఎందుకమ్మా ఇంకా ఇక్కడే ఉంటావు, ఇంకా ఎన్ని మాటలు పడదామమ్మా మనం ఇక్కడే ఉండి, వాళ్ళు సాయం చేయరు, ఒకవేళ చేసినా సరే ఆ సాయం వద్దమ్మా రామ్మా అంటే శ్రీమన్నారాయణ అంటాడు, కాదురా కష్టం వచ్చింది ఎవరికి, దీప కూతురికి కదా, దీప కదా అడగాలి, దీప కూడా ప్రాధేయపడాలి కదా, అవును ఇప్పుడు నా భార్య వచ్చి నీ కాళ్ళ మీద పడాలి అంతేనా, నీ కాళ్ళ మీద పడి నిన్ను డబ్బులు అడగాలి, అప్పుడు నువ్వు దయదలిచి ఆ డబ్బులు ఇస్తానంటున్నావా అంటాడు. నేను ఇస్తానా ఇవ్వనా అన్నది కాదు, తన కూతురికి బాధ కలిగింది, బాధ కలిగినప్పుడు వచ్చి నన్ను అడగాలి కదా, నన్ను అడిగితే నేను ఇస్తాను అని అంటాడు. అప్పుడు కాంచన అంటుంది, నాన్న నువ్వు అసలు పుట్టగతులు లేకుండా పోతావు అని అంటుంది. అని గబుక్కున తర్వాత మళ్ళీ బాధపడుతుంది, అయ్యో నాన్న ఇంత మాట అనేసానే అని మనసులో అనుకుంటుంది, ఏంటి ఇంత మాట అనేసాను అని అనుకుంటుంది. అప్పుడు పారిజాతం అంటుంది, అసలు నువ్వు ఎవరో పని మనిషి వంట మనిషి కోసం కన్న తండ్రికే ఎదిరిస్తావా, కన్న తండ్రిని పట్టుకొని చిన్న పెద్ద లేకుండా పుట్టగతులు లేకుండా పోవాలి అని అంటావా, అసలు నువ్వేం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావో నువ్వు కూడా నీకు తెలియట్లేదా కాంచన అని పారిజాతం అంటుంది. అప్పుడు అయ్యయ్యో పిన్ని నేను కావాలని అనలేదు, ఏదో కోపంలో వచ్చేసింది ఆ మాట, నేను ఎప్పుడు అలా అనేదాన్ని కాదు, ఆ కోపంలో బుక్కున ఆ మాట వచ్చేసింది పిన్ని, సారీ పిన్ని క్షమించండి పిన్ని, నానా సారీ నానా అని అంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణ ఏడుస్తూ, ఎంత మాట అన్నావు నువ్వు, కన్న తండ్రి అని కూడా లేకుండా, నేను కూతురిని కన్నానేమో అనుకున్నాను, కాదు నేను కూతురిని కాదు కనింది, నా చావుని నేనే కన్నాను అని ఏడుస్తూ బాధపడుతుంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, మా అమ్మ ఏదో గబాలన ఒక్క మాట అనేసింది, అది కూడా కావాలని అనలేదు, మీరన్న మాటలతో పోల్చుకుంటే మా అమ్మ అన్న మాట పెద్ద విశేషమేం కాదు అని కార్తీక్ అంటాడు. సరే ఇక మీరు మాత్రం నా గుమ్మం తొక్కొద్దు, నేను అవసరం లేనప్పుడు నా గుమ్మం తొక్కొద్దు, పుట్టగతులు లేకుండా పోవాలని శాపనార్థాలు పెడుతున్నావుగా, ఇంకొకసారి నువ్వు నా గుమ్మం తొక్కితే మాత్రం నేను ఊరుకోను అని శ్రీమన్నారాయణ అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, మేము నీ గుమ్మం తొక్కడం కాదు, మీరే మా గుమ్మం తొక్కేలా నేను చేస్తాను చూసుకో అని రామ్మ పద వెళ్దామంటాడు. వెళ్దామంటే అప్పుడు కార్తీక్ అని సుమిత్ర అంటుంది. కార్తీక్ అని పిలవగానే
కార్తీక్ అంటాడు, అత్త నాకు ఈ కుటుంబంలో నచ్చిన వ్యక్తివి నువ్వు మాత్రమే, నీ మీద ఎప్పటికీ ప్రేమ ఉంటుంది, ఇప్పుడే కాదు ఎప్పటికీ, అది నేను ఇంట్లో ఉన్నా ఇంట్లో లేకపోయినా నీ మీద ప్రేమ మాత్రం తగ్గదు అత్త అని వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు జోష్న అనుకుంటుంది, నిజం వీళ్ళు కూడా అందరూ వెళ్ళిపోతారు, ఆ సుమిత్ర, దశరథ, పారిజాతం, వాళ్ళ తాత అందరూ కోపంగా సీరియస్గా లోపలికి వెళ్ళిపోతారు. ఈ జోష్న మాత్రం అక్కడే ఉండి, నిజంగానే ఈ దీపకు ఈ విషయం తెలియదా, కూతురు హాస్పిటల్లో ఉన్న సంగతి తెలియదా, లేకపోతే డ్రామానా, వెళ్ళి దీపనే కనుక్కుందామని మనసులో అనుకుంటుంది. అక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది. తర్వాత సీన్ ఏమిటంటే, దీప పూరీ పిండి కలుపుతూ ఒక బేషన్లో ఇంత పిండి పెట్టుకొని ఒక టేబుల్ మీద చపాతీలు చేస్తూ ఉంటుంది. అలా చపాతీలు చేస్తూ ఉండగా అక్కడికి జోష్న వస్తుంది. జోష్నాని చూస్తుంది దీప. జోష్నాని చూసి, ఏంటి ఇక్కడికి వచ్చావు, ఏం పని ఉంది అని అడుగుతుంది. అప్పుడు, నిన్ను చూడాలనిపించింది దీప, అందుకనే వచ్చాను నీ దగ్గరికి నీ కోసం అంటుంది. నన్ను చూడాలనిపించిందా, సరే చూసావుగా వెళ్ళు అని అంటుంది. అత్తేది అని అంటుంది. మా అత్తయ్యని తీసుకొని బయటికి వెళ్ళింది అని అంటుంది. ఏదో పని ఉందంట, ఎవరితోనో మాట్లాడాలని వెళ్ళింది అని అంటుంది. మరి బావేడి అని అంటుంది. బావేడి అంటే ఆయన కూడా ఎవరితో మాట్లాడాలంట, ఎవరితోనో ఆయన కూడా వెళ్ళాడు బయటికి అంటుంది. అప్పుడు మనసులో అనుకుంటుంది జోష్న, నిజంగానే దీపకు ఈ విషయం తెలియదు అనుకుంటా అని మనసులో అనుకుంటుంది. మరి శౌర్య ఏది అని అడుగుతుంది. అసలు నువ్వు దేనికి వచ్చావు, నీ పనేంటో చూసుకొని వెళ్ళు, వీళ్ళందరి సంగతి నీకెందుకు అని దీప గసురుతో అడుగుతుంది. చెప్పు, నేను దేనికి వచ్చానో అప్పుడు చెప్తాగా, పని ఉంది అందుకే వచ్చాను, శౌర్య ఏది అని అంటుంది. కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న ఊరు వెళ్తున్నారంట. వాళ్ళ నానమ్మ దగ్గర శౌర్య వాళ్ళ ఫ్రెండ్ ఒక్కటే ఉందంటే శౌర్యను కూడా తీసుకువెళ్ళాడు అని అంటుంది. డౌట్ లేదు, నిజంగానే దీపకు తెలియదు అయితే అని మనసులో అనుకుంటుంది జోష్న. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళపోయావా మరి వాళ్ళ పిల్ల శౌర్యతో పాటు అని అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక, నువ్వు ముందు నువ్వు వెళ్ళు అని అంటుంది. వెళ్తాను దీప, వెళ్తాను, అసలు నిజం చెప్పకుండా నేను ఎలా వెళ్ళను, నీకు నిజం చెప్పాలి కదా అని అంటుంది. ఏంటా నిజం అంటుంది. ఏంటో తెలీదా, మీ అత్త చెప్పలేదా అని అంటే, నాకెవ్వరూ ఏమి చెప్పలేదు, నువ్వు ముందు నోరు మూసుకొని ఏం జరిగిందో ఏంటో ఆ విషయం చెప్పు అని అంటుంది. ఏం జరిగిందేంటి, నీ గుండెను గట్టిగా పట్టుకో, ఊపిరి గట్టిగా ఉంచుకో, ఊపిరి ఆడేలా ఉండు అని అంటుంది. నేను ఇప్పుడు నీకు ఒక నిజం చెబుతాను, నీ ఊపిరి ఆగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని అంటుంది. ఏంటి నువ్వు పిచ్చి పిచ్చిగా వాగమాక, చెప్పేది ఏమైనా ఉంటే సూటిగా చెప్పు అని దీప అంటుంది. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ అలాంటిదే, నీకు దిమ్మ తిరిగిపోయే న్యూస్ చెప్పబోతున్నాను దీప. ఆ న్యూస్ను నువ్వు విని తట్టుకోగలవో లేదో మరి అది నీకే తెలియాలి అంటుంది. ఇంతకన్నా పెద్ద న్యూస్లే విన్నానులే నేను, నువ్వు చెప్పు అని అంటుంది. శౌర్య ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదు, హాస్పిటల్లో ఉంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గొంతు పట్టుకుంటుంది. ఏం మాట్లాడేదేముంది, నా మాట అబద్ధం అయితే వెళ్ళి హాస్పిటల్లో చూసుకో, ఆపరేషన్ జరిగిపోతుంది, కార్తీకు మీ అత్త మా అత్త అందరూ వచ్చి మా తాతని డబ్బులు అడిగారు, 50 లక్షల రూపాయల దాకా అవుతుందంట, డబ్బులు ఇవ్వమని అడిగారు అని అంటుంది. అప్పుడు దీప ఈ వారం రోజుల్లో జరిగిన మొత్తం కూడా కార్తీక్ మాటలు, అనసూయ, కాంచన వీళ్ళ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రతి 5 లక్షల రూపాయలు తీసుకురావటం, దీపకు ఏం జరిగిందో ఏంటో ఏమి చెప్పకుండా ఉండడం, కంగారు పడడం, ఇవన్నీ గుర్తు చేసుకొని ఉంటుంది. అప్పుడు మా జోష్న మెడకాయ వదిలేసి ఆలోచిస్తూ ఉంటుంది. నీకైతే ఎవరు ఈ విషయం చెప్పలేదా, నీ కూతురు చావు బతుకుల్లో ఉంది, కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతుంది, ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, ఫ్రెండ్ ఇంట్లో కాదు,
ఒకవేళ నువ్వు ఫ్రెండ్ ఇంట్లో ఉంటే వెళ్ళి చూసిరా నువ్వు, అప్పుడు వచ్చి నువ్వు నా పేక పట్టుకో అని అంటుంది. లేకపోతే అక్కడ ఫ్రెండ్ ఇంట్లో లేకపోతే డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళు, హాస్పిటల్ దగ్గర శౌర్య కనపడుతుంది అంటుంది. అక్కడతో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈరోజు ఎపిసోడ్ని మీకు నేను అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో పంపించండి.